శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. కలబంద చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి, పెట్టుకుంటే ఏ వైపుకు పెట్టుకోవాలి, చాలామంది సందేహం ఉంటుందండి. ఒకప్పుడు కాలంలో అందరికీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. వాళ్ళకేంటిది చుట్టూ కొంచెం గార్డెనింగ్కి వదులుకునేవాళ్ళు. వాళ్ళు ఈ మూలను నాటుకోండి, ఆ మూలను నాటుకోండి అంటే వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది, అంటే వాళ్ళు నాటుకోగలరు. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లలోకి వచ్చేసారు. అపార్ట్మెంట్లో ఇల్లు నిర్మాణం చేసినప్పుడు బాల్కనీ, వాష్ ఏరియా, లేకపోతే ఒక పెద్ద కిటికీ లాంటిది వాళ్ళు కట్టించి ఇచ్చే వాళ్ళు పెడితే ఎక్కడ ఇస్తే మనం అక్కడ పెట్టుకోవాల్సిందేనండి. నిజమే కదా నేను చెప్పేది. ఎందుకంటే సమాజం ఎలా వెళ్తుందో మనం అలా వెళ్ళాలి, దాన్ని ఎదురు వెళ్ళకూడదు మనం. ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళారు, కలబంద నేను తూర్పు వైపుకు పెట్టుకోమన్నాను, తూర్పు వైపుకు వీలు లేదు, గోడ పగలగొట్టేసి అక్కడ ఒకటి కట్టుకోగలుగుతామా? లేదు కదా. కాబట్టి మీకు ఎక్కడ వీలైతే, కిటికీలో వీలవుతుందా పెట్టుకోండి, ఇంటి ముందు ద్వారం పక్కన వీలవుతుందా పెట్టుకోండి, లేదు వెనక భాగాన మనకి బాల్కనీ ఉంది అనుకోండి, అక్కడ పెట్టుకుంటారా పెట్టుకోండి, వాష్ ఏరియాలో పెట్టుకుంటామమ్మా అంటే పెట్టుకోండి. కలబంద ఆరోగ్యప్రదాయిని, ఎన్ని అనారోగ్య సమస్యల్ని తొలగిస్తుందో. జుట్టు రాలకుండా ఉండాలంటే కలబంద, ముఖం నిగనిగలాడాలి అంటే కలబంద, అలాగే మన బాడీలో బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అంటే కలబందని కడుపులోకి తీసుకోవటం. అవునా? అలోవీరా 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 అంటూ ఉంటాం. మనం ఇంట్లో ఒక అలోవీరా చెట్టుని పెంచుకుంటే బయటికి వెళ్ళి అలోవీరా జెల్ కొనుక్కొని రాక్కర్లేదండి. మంచిగా మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు ఒక వైపు ఒక రెక్కని కట్ చేసి ఆ పై లేయర్ని తీసి లోపల గుజ్జుని తీసేసి మనం ఆరోగ్యపరంగా వాడుకోవచ్చు. ఆరోగ్యప్రదాయిని. అలాగే నరదృష్టిని ఇంట్లోకి రానికుండా చేసేది కూడా ఆ కలబందే. ఇంట్లో ఉందనుకోండి, ఏ వైపునున్న ఇంట్లోకి రానియదండి. గుమ్మం ముందున్నా రానియదు, హాల్లో ఉన్నా రానియదు, వెనక పక్క ఉన్నా అస్సలు నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానియదు. చాలామంది కలబంద పిలకల్ని ఇంటి ముందు గుమ్మానికి కడుతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ రాదు ఇంట్లోకి అది కడితే అని చెప్పాను నేను. అవునండి, నెగిటివ్ ఎనర్జీ రాదు. అది మనం నీళ్లు పోసినా పెరుగుతుంది, పోయకున్నా పెరుగుతుంది. అసలు అది ఏపుగా పెరిగిందనుకోండి, దానికి మీరు ఏం పోయకున్నా కూడా పెరిగిపోతుంది. అది సులభంగా పెరిగేది కలబంద అనేది. ఆ కలబందని గుమ్మం ముందనుకోండి, మీ కుడివైపున ద్వారంకి కుడివైపున పెట్టండి. బాల్కనీలో అనుకోండి, మీకు ఒకవైపు బాల్కనీలో వాష్ బేసిన్ ఇచ్చాడనుకోండి, ఈ పక్కకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఎందుకంటే వాష్ బేసిన్ పక్కన చేయి కడిగినప్పుడల్లా నీళ్లు పడుతూ ఉంటాయి. అది ఎంగిలి నీళ్ళు అవ్వచ్చు, చేయి మనం తిన్నా కడిగేది జిడ్డు నీళ్ళు అవ్వచ్చు, కలబంద పెరగదు. కాబట్టి దానికి ఆపోజిట్లోనైనా పెట్టుకోండి. కొంతమంది ఇప్పుడు అది ఎక్కడైనా పెరుగుతుంది కాబట్టి వంటింట్లో పెద్ద పెద్ద కిటికీలు వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. మనీ ప్లాంట్ కానీ కలబందని కానీ పెట్టుకొని చక్కగా పెంచుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ దిక్కుకు పెట్టుకోమని ఎక్కడా మనకి చెప్పలేదు. నీకు ఎక్కడ ఇంట్లో వీలైతే అక్కడ పెట్టుకో. హాల్లో పెట్టుకుంటావా నువ్వు కూర్చునే దగ్గర పక్కన, అది పెరుగుతుంది అని అంటే పెట్టుకోండి. కొన్ని కలబందలు పెరగవు, కొన్ని కలబంద ఎక్కడున్నా పెరిగేస్తుంది అన్నమాట. అది పెరగడం మొదలైంది అంటే అసలు దాన్ని ఆ పెరుగుదలని ఆపడం చాలా కష్టం. అసలు మొరటుగా పెరిగేస్తుంది. అసలు ఎన్ని శాఖలు వచ్చేస్తాయో దానికి వస్తూనే ఉంటాయి అన్నమాట. కాకపోతే దానికి కాస్త ముళ్ళులాగా షార్ప్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. పిల్లలు ఉన్నవాళ్ళు, మీరు స్పీడ్గా నడిచే వాళ్ళైనా కాళ్ళకి తగులుకోవటము, గాయం అవటము జరుగుద్ది. పిల్లలు అనుకో చేత్తో పట్టుకుంటే చెయ్యి గాయమై రక్తం గారుతుంది. కాబట్టి పిల్లలు ఉన్నవాళ్ళు, మీరు గబగబా తిరిగి పని చేసుకునే వాళ్ళైతే కింద హాల్లో ఎక్కడ పెట్టుకోవద్దు, ఎక్కడో ఎత్తులో పిల్లలకి అందని ప్రాంతంలో మాత్రం పెట్టుకోండి. ఇది మాత్రం చెప్తాను. ఎందుకంటే పిల్లలు అక్కడికి దగ్గరికి వెళ్ళినా ఆ ముళ్ళు కుచ్చుకున్నా, గుడ్డు పాడైపోయినా కనిచూపు కోల్పోతారు. కొన్ని చోట్ల అలా జరిగింది. కాబట్టి పిల్లలకి అందని చోట్ల కలబంద, అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు మాత్రం కలబందని పిల్లలకు అందనంత ఎత్తులో పెట్టి దాన్ని మీరు కాపాడుకోండి. ఒక స్టాండ్ తెచ్చుకుంటారు, ఒక స్టూల్ పెట్టుకుంటారు, ఇంకా ఏం పెట్టి పెంచుతారో దాన్ని మీరు పెట్టుకోండి. లేదు మాకు అసలు ఆ అవకాశమే లేదమ్మా, మాకు అసలు బాల్కనీలు, కొన్ని ఇండ్లకు బాల్కనీలు కూడా ఉండవు, అలాంటి వాళ్ళు మీరు ఇండ్లల్లో పెట్టి పెంచవద్దు కలబందని. అది ప్రమాదకరంగా మారుతుంది.
ఆరోగ్యమే, ఆరోగ్యానికేమో. ఒక్కోసారి మనమే కళ్ళు తిరిగి ఆ చెట్టు మీద పడ్డము, గీసుకుపోవటము, గాయాలు అవ్వటము ఏదో ఒకటి జరుగుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ పక్కకు పెడితే ఇలాంటి వాటి కోసం మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మనం ఇంటి తీరు కానీ, మనం ఉండే ప్రదేశం కానీ, ఆ నిర్మాణం కానీ దాన్ని బట్టి మనం పోవాలి. అంతేకాని రమాదేవి గారు తూర్పును పెట్టమన్నారు, ఉత్తరం వైపు పెట్టమన్నారు అని చెప్పానని మీరు ఏదో కింద కూడా పెట్టేసి మీరు ఇబ్బందులు పాలే మా మీద నెట్టవద్దు. ఇంట్లో మీకున్న అవకాశం, స్థలము, ప్రదేశం మీరు చూసుకొని ఏ దిక్కున పెట్టినా కూడా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనల్ని భద్రంగా కాపాడుతుంది. ఆరోగ్యప్రదాయిని కూడా కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి కలబందకు అంత ప్రత్యేకమైన స్థానం. కాబట్టి ఆ కలబందని ఇంట్లో తప్పకుండా ప్రతి ఇంట్లో ఇప్పుడు కనిపిస్తుంది కలబంద అనేది. కలబందని పెంచుతూ ఉన్నారనమాట. కొన్ని కలబందలు గాలి తగలని చోట పెరగవు, అసలు ఎండ పడాలి, గాలి తగలాలి, ఇంట్లో పెడితే పెరగవన్నమాట అవి. కాబట్టి ఇలాంటివి కూడా మీరు చూసుకొని కొన్ని నియమాలను మీరు పాటిస్తే మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.